హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 23. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కొంచెం కోపంగా, "మీ సార్ కోసం రేపు మార్నింగ్ వస్తావా? లేక లీవ్ కావాలా?" అని అడుగుతాడు. మేఘన కొంచెం సేపు ఆలోచించుకొని, "వస్తాను సార్. కానీ హాస్పిటల్‌కి రాలేను. నాకు రేపు మార్నింగ్ లీవ్ ఇవ్వండి ప్లీజ్" అని అంటుంది. వరుణ్ గంభీరంగా, "కుదరదు. ఫుల్ డే లీవ్ తీసుకొని ఏం చేస్తావు?" అని కోపంగా అడుగుతాడు. మేఘన ఏడుపు మొఖంతో, "జర్నీ చేసి బాగా అలసిపోయాను. అందుకే రేపు మీరు లీవ్ ఇస్తే ఫుల్‌గా తిని హ్యాపీగా పడుకుంటాను" అని అంటుంది. వరుణ్ కోపంగా, "ఏం అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ లేచి లైట్‌గా తిని అర్లీగా ఆఫీస్‌కొచ్చేయి" అని ఎటకారంగా అనడంతో మేఘన కోపంగా చూస్తూ ఉంటుంది. మేఘన వాళ్ళ హాస్టల్ రావడంతో డ్రైవర్ కారు తీసుకువెళ్ళి హాస్టల్ ముందు ఆపుతాడు. వరుణ్ మేఘన వైపు చూసి, "నేను వచ్చి మీ వార్డెన్‌తో మాట్లాడనా?" అని మెల్లగా అడుగుతాడు. మేఘన తన 2 చేతులు జోడించి నమస్కారం చేసి, "చాలు. ఇప్పటి వరకు చేసింది, నన్ను ఇరికించింది చాలు. మీరు వెళ్తే నా చావేదో నేను చస్తాను" అని అంటుంది. వరుణ్ కోపంగా చూస్తూ, "టుమారో హాస్పిటల్‌కి రాకుండా డుమ్మా కొట్టడానికి చూస్తే డైరెక్ట్‌గా హాస్టల్‌కి రావాల్సి ఉంటుంది" అని గంభీరంగా అంటాడు. మేఘన ఏడుపు మొఖంతో, "వస్తాను సార్. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత రాకుండా ఎక్కడికి పోతాను? ఇప్పటికి నాకు సెలవిస్తే నేను లోపలికి వెళ్తాను" అని అంటుంది. మేఘన కారు దిగి, "బాయ్ సార్" అని అనడంతో డ్రైవర్ కారుని అక్కడి నుండి ముందుకు పోనిస్తాడు. మేఘన భయంగా నడుచుకుంటూ మెల్లగా లోపలికి వెళ్తుంది. వార్డెన్ అక్కడ ఉన్న చైర్‌లో కూర్చొని నిద్రపోతూ కనిపించడంతో మేఘన మెల్లగా నడుచుకుంటూ కొంచెం కూడా సౌండ్ రాకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. మేఘన ఇంకొంచెం దూరం వెళ్తే తన రూమ్‌కి వెళ్ళిపోతుంది అనే టైంకి వార్డెన్ సడెన్‌గా లేచి, "ఇప్పటివరకు ఏం చేస్తున్నావు?" అని కోపంగా అడుగుతుంది. మేఘన కళ్ళు గట్టిగా క్లోజ్ చేసి, "చచ్చానురా దేవుడా! దొరికిపోయాను" అని అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి వార్డెన్ వైపు చూసి ఏడుపు ముఖంతో, "సారీ మేడం. ఒక అర్జెంట్ కేస్ ఉండడం వల్ల సడెన్‌గా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. మీకు చెప్దామనుకున్నాను కానీ చెప్పే టైం కూడా నాకు దొరకలేదు" అని భయంగా అంటుంది. వార్డెన్ విచిత్రంగా చూస్తూ, "నువ్వు వైజాగ్ వెళ్ళావన్న సంగతి నాకు సిరి ఆల్రెడీ చెప్పింది. నేను అడుగుతుంది, ఈరోజు ఆఫ్టర్‌నూన్ రావాల్సిన నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావని. ఎందుకింత లేట్‌గా వచ్చావు?" అని గంభీరంగా అడుగుతుంది. మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకొని, "బ్రతికిపోయాను" అని అనుకుంటూ, "మేడం, మేము వస్తుంటే ఫ్లైట్ డిలే అయింది. అందుకే లేట్‌గా రావాల్సొచ్చింది" అని నీరసంగా అంటుంది. వార్డెన్ మేఘన వైపు చూసి, "ఫుడ్ ఏమైనా తిన్నావా?" అని అడుగుతుంది. "హా మేడం, ఆల్రెడీ తినేసి వచ్చాను. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్లి రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి హాస్పిటల్‌కి వెళ్ళాలి. లేట్ అయిందంటే మా కొత్త డీన్ అసలే రాక్షసుడు. 1 మినిట్ లేట్ అయినా కూడా మాకు పనిష్మెంట్ ఇస్తాడు" అని బాధగా అంటుంది. వార్డెన్ జాలిగా చూస్తూ, "అదేంటి? హాస్పిటల్ పని మీదే కదా మీరు బయటకు వెళ్ళింది. అలాంటప్పుడు మీకు హాఫ్ డే కూడా లీవ్ ఇవ్వరా?" అని అడుగుతుంది. మేఘన ఫేస్ డల్‌గా పెట్టి, "నేను ఆల్రెడీ అడిగాను మేడం. నాకు రేపు లీవ్ కావాలి అని. అస్సలు ఒప్పుకోలేదు. లేట్‌గా వస్తే పనిష్మెంట్ ఇస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అందుకే త్వరగా వెళ్లి పడుకోవాలి" అని అనడంతో వార్డెన్ మేఘన చెప్పిందంతా ఫుల్‌గా నమ్మేసి, "సరే అమ్మా, వెళ్లి రెస్ట్ తీసుకో. అసలే జర్నీ చేసి బాగా అలసిపోయినట్టున్నావు" అని జాలిగా అంటుంది. మేఘన అక్కడి నుండి మెల్లగా నడుచుకుంటూ తన రూమ్ దగ్గరకు వెళ్లి గట్టిగా డోర్ కొడుతుంది. సిరి నిద్రమత్తుతో కళ్ళు తెరిచి డోర్ ఓపెన్ చేసి అక్కడ మేఘనని చూసి, "వచ్చేసావా? ఎప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నా" అని కోపంగా అంటుంది. మేఘన లోపలికి వెళ్లి బెడ్ మీద కూర్చొని, "సిరి, బాగా టైర్డ్ అయిపోయాను. ఫుల్‌గా ఆకలిగా కూడా ఉంది. తినడానికి ఏమైనా ఉందా?" అని అడుగుతుంది. సిరి కోపంగా ముందుకు వచ్చి, "ఎందుకు లేదు? వేడి వేడిగా 4 దెబ్బలిస్తాను తిను" అని కొట్టడానికి ముందుకు వస్తుంది. మేఘన అక్కడి నుండి పరిగెడుతూ, "ఏమైందే? వచ్చి రాగానే ఇలా కొడుతున్నావు" అని భయంగా అడుగుతుంది. సిరి కోపంగా చూస్తూ, "ఒసేయ్ మెంటల్ దానా! నువ్వు వైజాగ్ వెళ్తున్న సంగతి
కనీసం నాకొక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా? ఈ 2 డేస్‌లో నువ్వు నాకొక్కసారి కాల్ చేశావా? పైగా బెస్ట్ ఫ్రెండ్ అంటావు. ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావా? అని కోపంగా అడుగుతుంది. మేఘన కంగారుగా, "నేను వెళ్ళలేదు సిరి. నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు ఆ రౌడీ. నీకు కాల్ చేయడానికి నా మొబైల్ కూడా లాగేసుకున్నాడు. అసలు వైజాగ్ వెళ్ళేంత వరకు నాకెక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పలేదు. అలాంటప్పుడు నీకు ముందే ఎలా చెప్తాను? మా మంచి సిరి కదూ! ప్లీజ్ కొంచెం కూల్ అవ్వు" అని బ్రతిమలాడుతూ ఉంటుంది. సిరి ఇంకా కోపంగానే చూస్తూ, "వైజాగ్ వెళ్ళిన తర్వాత నీ మొబైల్ నీ చేతికి వచ్చింది కదా! కనీసం అప్పుడైనా నాకు కాల్ చేసి టెన్షన్ పడకు సిరి అని చెప్పాలనిపించలేదా?" అని కోపంగా అడిగేసరికి, మేఘన సిరి దగ్గరకు వెళ్లి సిరిని బెడ్ మీద కూర్చోపెట్టి, తను కూడా సిరి పక్కన కూర్చొని, సిరి కళ్ళల్లోకి చూస్తూ, "నాకు నీతో అబద్ధం చెప్పాలని లేదు సిరి. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ హోమ్‌ని చూసిన తర్వాత నాకు నిజంగా ఎవరు గుర్తుకు రాలేదు. ఎప్పుడూ అంటూ ఉంటాను కదా! నా లైఫ్‌లో ఏదో మిస్ అవుతున్నాను సిరి అని. నేను మిస్ అవుతుందేంటో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు క్లియర్‌గా అర్థమైంది. వాళ్ళందరూ చూపించే ప్రేమ ముందు నాకెవరూ గుర్తుకు రాలేదు. వరుణ్ సార్ నీకు ఆల్రెడీ కాల్ చేశానని చెప్పారు. అందుకే నీకు ఇన్ఫర్మేషన్ పాస్ అయింది కదా అని నేను ధైర్యంగా ఉన్నాను. సిరి నువ్వు కూడా అక్కడికి రావాల్సిందే. మనుషులు ఇంత ప్యూర్‌గా ఉంటారా అని ఆశ్చర్యమేసింది తెలుసా? వాళ్ళ నుండి తిరిగి వస్తుంటే నా ప్రాణం అక్కడే పోతుందేమో అన్నంత బాధ కలిగింది. లైఫ్‌లో మళ్ళీ అక్కడికి వెళ్తానో లేదో తెలీదు కానీ సిరి, నేను అక్కడున్న 2 డేస్ నా లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్‌గా ఉండిపోతాయి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సిరి. నాకెవరూ లేరు అని బాధపడుతూ ఉంటాను కదా! కానీ ఇప్పుడు చెప్తున్నాను. నా కోసం అక్కడ ఒక అమ్మ ఉంది. ఒక సిస్టర్ ఉంది. చాలామంది ఉన్నారు. ఈ ఫీలింగ్ నాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది అని చాలా సంతోషంగా అంటుంది. సిరి మేఘనాని గట్టిగా హగ్ చేసుకొని, "నువ్వు నాకు కాల్ చేయనప్పుడే అర్థమైంది. నువ్వక్కడ వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉన్నావు అని. అందుకే నేను కూడా కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఆకలిగా ఉందన్నావు కదా! నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నీకోసం స్నాక్స్ తీసుకొస్తాను" అని సిరి అక్కడి నుండి వెళ్తుంది. టైం 11 అవుతూ ఉండగా వరుణ్ కారు దిగి లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో ఉన్న ముగ్గురు లేడీస్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫుల్‌గా తింటూ ఉంటారు. వరుణ్ వాళ్ళ వైపు చూసి చిరాకుగా అక్కడ నుండి పైకి వెళ్ళబోతుంటే శారద గారు "వరుణ్" అని గంభీరంగా పిలుస్తారు. వరుణ్ వెనక్కి తిరిగి, "నేను బాగా టైర్డ్ అయిపోయాను. ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను వెళ్లి రెస్ట్ తీసుకోవాలి" అని గంభీరంగా అంటాడు. రేఖ ముందుకు వచ్చి, "ఏంటి వరుణ్, పెద్దవాళ్ళతో మాట్లాడేది అలాగేనా? సాటర్‌డే మార్నింగ్ హాస్పిటల్‌కి వెళ్ళావు. మళ్ళీ ఇదిగో ఇప్పుడు తిరిగి వస్తున్నావు. ఇంట్లో అడిగేవాళ్ళెవరూ లేరనుకుంటున్నావా?" అని గంభీరంగా అడుగుతారు. వరుణ్ రేఖ వైపు చూస్తూ, "ఇప్పుడేంటి నీ ప్రాబ్లమ్?" అని అడుగుతాడు. శారద గారు, "ఎక్కడికి వెళ్ళావు వరుణ్?" అని కోపంగా అడగడంతో వరుణ్ చాలా చిరాకుగా, "అది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను మీకులాగా ఖాళీగా ఏం లేను. హాస్పిటల్ పూర్తి రెస్పాన్సిబిలిటీ నేను హ్యాండిల్ చేస్తున్నాను. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతిదీ మీకు చెప్పి వెళ్ళలేను కదా!" అని గంభీరంగా అంటాడు. శారద గారు, "నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు వరుణ్. నీ మీద, నీ క్యారెక్టర్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది" అని నందినిని చూపిస్తూ, "ఆ పిచ్చిది చిన్నప్పటి నుండి బావా, బావా అని నిన్నే కలవరిస్తూ ఉంది. తన దరిద్రం ఏంటో తెలీదు కానీ ఒక్కసారి కూడా నిన్ను చూసే అవకాశం కుదరలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూసిన ఆనందంలో తన చేతితో వండి నీకు భోజనం వడ్డించాలి అని ఆశగా హాస్పిటల్‌కి వస్తే నువ్వేం చేశావు?" అని గంభీరంగా అడుగుతారు. "అక్కడ వర్క్ చేసే అందరి ముందు దాన్ని అవమానించి పంపిస్తావా? అది నీ మరదలు వరుణ్. నీ మేనమామ కూతురు. దానికి హాస్పిటల్‌కి వచ్చే అర్హత లేదా? నువ్వంత చేసిన తర్వాత అది ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఆ బాధలు అదేమైనా చేసుకుంటే దాని తల్లిదండ్రులకి మేమేం సమాధానం చెప్పాలి?" అని కోపంగా అడుగుతారు. వరుణ్ చాలా కోపంగా చూస్తూ, "మీరు ఎంతలా బాధపడుతున్నారో ఆ డైనింగ్ టేబుల్‌ని చూస్తేనే అర్థమవుతోంది. మీరు ముగ్గురు ఇంట్లోనే కదా ఉంటారు. ఇప్పటివరకు డిన్నర్ చేయకుండా ఏం చేస్తున్నారు?" అని గట్టిగా అడిగేసరికి రేఖ, "ఏం మాట్లాడుతున్నావు వరుణ్? మేము అడుగుతుందేంటి? నువ్వు చెప్పే సమాధానం ఏంటి? నందినిని ఎందుకు అంతలా బాధ పెట్టావు అని అడిగితే మా డిన్నర్ సంగతి మాట్లాడతావేంటి?" అని అడగడంతో వరుణ్ చాలా సీరియస్‌గా,
అంతలా బాధపడేవాళ్ళు ఎవరు టిప్ టాప్‌గా రెడీ అయ్యి షాపింగ్‌కి వెళ్లరు. మనీ అంటే లెక్క లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి వచ్చి ఇప్పుడు కూర్చొని ఫుల్‌గా తింటున్నారు. మీరు బాధపడుతున్నారా? బాధపడే వాళ్ళెవరూ ఇలా బిహేవ్ చేయరు. ఆ అమ్మాయికి ముందే చెప్పాను. నాకు కొంచెం దూరంగా ఉండమని. హాస్పిటల్‌కి ఫుడ్ తీసుకురమ్మని. ఎందుకు పంపించారు? నేను మిమ్మల్ని అడిగానా? నాకు ఫుడ్ పంపించండి అని. ఈరోజు కొత్తగా వచ్చి నేను నీ మరదల్ని, నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను బావ అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మీరేం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో నాకు ప్రతిదీ తెలుసు. నన్ను డిస్టర్బ్ చేయకుండా నా దారి నన్ను ఉండనించేంత వరకు నేను మీ జోలికి అస్సలు రాను. అలా కాదని నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలన్నింటినీ బయటికి లాగాల్సి ఉంటుంది అని కోపంగా అంటాడు. శారద గారి వైపు వైపు చూస్తూ నీ మనవరాల్ని అవమానించినందుకు నీకు అంత బాధగా ఉందా? 20 ఇయర్స్ బ్యాక్ ఈ ఇంటి ఆడపిల్లని నువ్వు, నీ కూతురు కలిసి మాటలతోనే చంపేశారు. ఆ విషయం గుర్తులేదా? మీ దాకా వచ్చేసరికి నొప్పిగా అనిపిస్తుందా? నాకు మీ అంత క్రూయల్ మైండ్ లేదు. అందుకే మీరు చేస్తున్న పనులన్నింటికి మిమ్మల్ని ఇంకా ఇంట్లోనే ఉండనిస్తున్నాను అని రేఖ వైపు చూస్తూ తాళి కట్టించుకుంటే అది బంధం అయిపోదు. ఒక్కసారి పైకి వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి ఆ పైన ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడో ఒక్కసారి చూసి రండి. హార్ట్ అటాక్ వచ్చిన మనిషి బాడీలో ఉన్న పార్ట్స్ ఎందుకు పనిచేయడం లేదో ఎంక్వైరీ చేయాలని ఇప్పటివరకు అనిపించలేదా? ఇంక మీరు ఒక వైఫ్. మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి మానవత్వాలు, విలువలు అని మాట్లాడుతున్నారా? ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందో, లేక మీరు రప్పించారో నాకన్నీ తెలుసు. పిచ్చి పిచ్చి ఆలోచనలేమైనా ఉంటే ఇప్పుడే మానుకోండి. మీలాంటి ఆడవాళ్ళని చూసిన తర్వాత జీవితంలో పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఎప్పుడో చంపేసుకున్నాను. నా లైఫ్‌లోకి బలవంతంగా ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తే నాలో ఉన్న మరో యాంగిల్ చూపించాల్సి ఉంటుంది అని కోపంగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్తాడు. నందిని శారద గారిని కోపంగా చూస్తూ "నీకసలు బుద్ధుందా నానమ్మ?" అని కోపంగా అడుగుతుంది. శారద గారు "అదేంటి అంత మాట అంటున్నావు? వాడు చూస్తే మనిషిలా కూడా చూడడం లేదు. మళ్ళీ నువ్వు తగులుకుంటావేంటి?" అని అడుగుతారు. తగులుకోనా మరి? నేను నిన్నడిగానా? నేను బాధపడుతున్నాను. బావొచ్చిన తర్వాత ఎందుకలా చేశాడో అడగమని. ఎందుకు వచ్చి రాగానే బావ దగ్గర నా టాపిక్ తీశావు అని అడుగుతుంది. రేఖ గారు వాడే అనుకుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి నందిని? ఎవరేమీ అడగకపోతే వాడింకా రెచ్చిపోతాడు. నిన్ను కనీసం పట్టించుకోడు. అందుకే అమ్మ అడిగింది. దాంట్లో తప్పేముంది? అని అంటుంది. నందిని వాళ్ళిద్దరి వైపు చూస్తూ మీ ఇద్దరికీ ఒక నమస్కారం. దయచేసి నా విషయంలో మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకండి. బావ నన్ను తిట్టినా, చివరకు కొట్టినా సరే మీ ఇద్దరి వల్ల నా మీద కూడా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది అని అక్కడ నుండి కోపంగా లోపలికి వెళ్తుంది. రేఖ బాధగా చూస్తూ ఏంటమ్మా అది కూడా అలానే అంటుంది. మనం ఈ ఆస్తి అంతా బయటకు పోకుండా కాపాడింది వాడి కోసమే కదా! వాడు కనీసం అది అర్థం చేసుకోకుండా నన్ను శత్రువులా చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా అని అంటుంది. శారద గారు "ఏం కాదు రేఖ. కొంచెం ఓపిక పట్టు. నీ కొడుకు నీ ప్రేమని అర్థం చేసుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజులు దగ్గరలోనే ఉంది. ఇవేమీ ఆలోచించకుండా వెళ్లి ప్రశాంతంగా పడుకో" అని అంటారు. ఇన్ని గందరగోళాల మధ్య ఆ రాత్రి గడిచి తొలి సూర్యకిరణాలు అందరినీ లేపడానికి రానే వచ్చేశాయి. మేఘన లేటుగా పడుకోవడం వల్ల అలారం సౌండ్ ఎంత వస్తున్నా కదలకుండా అలానే పడుకుంటుంది. సిరి బద్ధకంగా పైకి లేచి "మేఘన మార్నింగ్ అయిందిలే. మళ్ళీ మోహన్ సార్ దగ్గరికి వెళ్ళాలి కదా!" అని బద్ధకంగా అంటుంది. మేఘన బద్ధకంగా పైకి లేచి తన కళ్ళు నులుముకుంటూ "గుడ్ మార్నింగ్ సిరి" అని స్లీపీ వాయిస్‌తో అంటుంది. మేఘన అలారం ఆఫ్ చేసి "సిరి నాకొక హెల్ప్ చేస్తావా ప్లీజ్" అని అడుగుతుంది. సిరి పైకి లేచి కూర్చొని చూస్తూ ఉండడంతో "నాకు బాగా టైర్డ్‌గా ఉంది. ఈరోజు నా బదులు మోహన్ సార్ దగ్గరికి నువ్వు వెళ్తావా ప్లీజ్? నేను కొంచెం సేపు పడుకొని హాస్పిటల్ టైంకి వచ్చేస్తాను" అని రిక్వెస్టింగ్‌గా అడగడంతో సిరి కొంచెం భయంగా "వెళ్ళడానికి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు మేఘన. కానీ వరుణ్ సార్ ఎలా రియాక్ట్ అవుతారో" అని భయంగా అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.